హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన కీర్తనని ధ్యానిస్తున్నాం కదా. అందులో భాగంగా ఇంకొక కీర్తనని మనం ఈరోజు ధ్యానించుకుందాం. యేసయ్యా రక్షకుడా, మేము ఈ కీర్తనని ధ్యానించుండగా ఇందులోని సువార్తను మా హృదయానికి అర్థం చేయండి. నన్ను మరుగు చేయండి. నా మాటలు కాదు కానీ, కీర్తనలో ఉన్న రాగం కాదు కానీ, అందులో ఉన్న సువార్తనే అర్థాన్ని మేము గ్రహించగలుగుటకు, దీన్ని పాడినప్పుడు ధ్యానించినప్పుడు అది గుర్తుపెట్టుకోగలుగుటకు సహాయం చేయండి. హృదయపూర్వకంగా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేయండి. మా జీవితాన్ని, మా హృదయాన్ని నీకు సమర్పించుకునే అవకాశాన్ని మా అందరి జీవితంలో మాకు కలుగజేయండి. మా అందరి చిన్న ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. ముంగమూరి దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకి అందించిన మరొక పాట క్రిస్మస్కి సంబంధించింది. దేవదూత క్రిస్మస్, దూతసేన క్రిస్మస్. ఆ కీర్తనని మనం ధ్యానించుకుందాం. దేవదూత క్రిస్మసు, దూతసేన క్రిస్మసు, గొల్లవారి క్రిస్మసు, తూర్పు జ్ఞాని క్రిస్మసు, గొల్లవారి క్రిస్మసు, తూర్పు జ్ఞాని క్రిస్మసు, దేవదూత క్రిస్మసు. చిన్నవారి క్రిస్మసు, పెద్దవారి క్రిస్మసు, చిన్నవారి క్రిస్మసు, పెద్దవారి క్రిస్మసు, పేదవారి క్రిస్మసు, గొప్పవారి క్రిస్మసు, పేదవారి క్రిస్మసు, గొప్పవారి క్రిస్మసు, దేవదూత క్రిస్మసు. పల్లెయందు క్రిస్మసు, పట్నమందు క్రిస్మసు, పల్లెయందు క్రిస్మసు, పట్నమందు క్రిస్మసు, దేశమందు క్రిస్మసు, లోకమంత క్రిస్మసు, దేశమందు క్రిస్మసు, లోకమంత క్రిస్మసు, క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా, క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా. క్రీస్తు దేవదానము, దేవవాక్య ధ్యానము, క్రీస్తు దేవదానము, దేవవాక్య ధ్యానము, క్రీస్తు శిష్యగానము, వీనికాత్మస్థానము, క్రీస్తు శిష్యగానము, వీనికాత్మస్థానము, కన్నవారి క్రిస్మసు, విన్నవారి క్రిస్మసు, కన్నవారి క్రిస్మసు, విన్నవారి క్రిస్మసు, క్రైస్తవాళి క్రిస్మసు, ఎల్లవారి క్రిస్మసు, క్రైస్తవాళి క్రిస్మసు, ఎల్లవారి క్రిస్మసు, పాపలోకమందున క్రీస్తు పుట్టినందున, పాపలోకమందున క్రీస్తు పుట్టినందున, పాపికెంతో మోక్షము ఈ సువార్త సాక్ష్యము, పాపికెంతో మోక్షము ఈ సువార్త సాక్ష్యము, క్రీస్తే సర్వభూపతి నమ్మువారి సద్గతి, క్రీస్తే సర్వభూపతి నమ్మువారి సద్గతి, మేము చెప్పు సంగతి నమ్మకున్న దుర్గతి, మేము చెప్పు సంగతి నమ్మకున్న దుర్గతి, దేవదూత క్రిస్మసు, దూతసేన క్రిస్మసు, కొల్లవారి క్రిస్మసు, తూర్పు జ్ఞాని క్రిస్మసు. అయితే ఈ పాటలో క్రిస్మస్ అనేది మనం డిసెంబర్ 25న భూమి మీద అందరం చేసుకుంటాం కదా. ఈ క్రిస్మస్ అనేది ఏ ఒక్కరి కోసమో, ఏ ఒక్క ప్రాంతం కోసమో, ఏ ఒక్క సమూహం కోసమో జరిగింది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది. అది డిసెంబర్ 25న వచ్చారా, దానికన్నా ముందు వచ్చారా, ఆ విషయాలను ఇక్కడ చర్చించడం లేదు. కానీ యేసయ్య మాత్రం భూమి మీదకి వచ్చారు కదా. ఆ ఒక్కరోజు, ఏదో ఒక రోజు, అది జరిగిన రోజు ఉంది భూమి మీద. అయితే అది ఒక్క రోజుకే పరిమితం కాదు. మనం జీవించినంతకాలం మనందరి జీవితాల్లో క్రిస్మసే. దేవుడు మన కోసం తెచ్చిన రక్షణ దినమే. పాపినైనా నా కోసం ఆయన భూమి మీదకి వచ్చారు నన్ను కాపాడుకోవడానికి. కాబట్టి నా జీవితంలో నేను ఇంకా ఎన్నైతే రోజులు నా జీవితంలో ఇంకా మిగిలి ఉన్నాయో, జీవించబోతున్నానో,
జీవించే రోజులన్నీ కూడా నా జీవితంలో క్రిస్మసే. అయితే ఈ క్రిస్మస్ అనేది ఏదో ఒక్క సమూహంకో, ఏదో ఒక్క సమయానికో, ఒక్క ప్రాంతానికో సంబంధించింది కాదు. దేవదూతలకి క్రిస్మసే, దూత సేనకి క్రిస్మసే, గొల్లవారికి, గొర్రెలు కాసుకునే వారికి, తూర్పు జ్ఞానులకి, అందరికీ క్రిస్మసే. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, గొప్పవాళ్ళకి, పల్లెలో ఉన్న వాళ్ళకి, పట్టణంలో ఉన్న వాళ్ళకి, దేశంలో ఉన్న వాళ్ళకి, లోకం అంతట్లో ఉన్న వాళ్ళకి. యేసుక్రీస్తు ప్రభు నీకోసం, నా కోసం, ఈ లోకంలో ఉన్న అందరి కోసం వచ్చారు కదా. ఈ లోకం అంతటి కోసం తన ఒక్కగానొక్క కుమార్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన అందరి కోసం క్రిస్మస్ అన్న పండుగ అది మనం చేసుకుంటే అది ఎలా చేసుకోవాలి, మన ఆత్మని నిండుగా చేసుకోవాలి. లేకపోతే ఆ పండుగ దండగ. అంటే కేవలం ఈ శరీరానికే మనం ఆ పండుగను జరుపుకుంటున్నట్లయితే అది దండగ అన్నమాట. మనం ఈ దేహాన్ని అలంకరించుకోవడానికి వస్త్రాలు, రంగురంగుల వస్త్రాలు కట్టుకోవడానికి, సో మనం హృదయపూర్వకంగా ఆ క్రిస్మస్ అనే పండుగను సెలబ్రేట్ చేసుకోకుండా దేహానికి మాత్రమే పరిమితం చేసుకుంటే మనం ఎంత గొప్పగా చేసుకున్నా, ఎంత గొప్పగా హౌస్ని డెకరేట్ చేసుకున్నా, మనల్ని డెకరేట్ చేసుకున్నా ఆ పండగకి అర్థమే ఉండదు. అదొక దండగ అనమాట. క్రీస్తు దేవదానము, దేవవాక్య ధ్యానము, క్రీస్తు శిష్యగానము, వీనికి ఆత్మస్థానము. సో మనం దేవుణ్ణి ధ్యానించుకోవాలి. ఆయన మన కోసం దానంగా వచ్చారు. మనం అది గుర్తుపెట్టుకుని ఆయనను స్తుతించుకోవాలి. ఆత్మలో ఆయనకు మనం స్థానాన్ని ఇవ్వగలగాలి. కన్నవారి క్రిస్మస్, ఎవరైతే కన్నారో వాళ్ళకి కూడా క్రిస్మసే, విన్న వాళ్ళకి క్రిస్మసే, క్రైస్తవులకి క్రిస్మసే, ఎల్లవారికి, లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా క్రిస్మసే. ఈ పాపలోకంలో క్రీస్తు పుట్టినందుకు పాపికి మోక్షం వచ్చింది. పాపలైన మనకి మోక్షం వచ్చింది. ఈ సువార్త నిజంగా సువార్త, గొప్ప సాక్ష్యం. అది మనం నమ్మాలి. క్రీస్తే సర్వాధిపతి. ఈ భూమి మీద అంతటికీ సర్వాధికారం ఉన్నది క్రీస్తు ఒక్కరికి. ఇది ఎవరైతే నమ్ముతారో వాళ్ళ గతి శుభ్రంగా చక్కగా ఉంటుంది. ఈ సంగతి మేము చెప్పు సంగతి అంటే శిష్యులు కానీ ఎవరైనా దేవుని వాక్యం తెలుసుకున్న వాళ్ళు, గ్రహించిన వాళ్ళు, హృదయపూర్వకంగా క్రీస్తుని వారి హృదయంలోకి అంగీకరించిన వాళ్ళు ఈ చెప్పిన సంగతిని ఎవరైతే వారి నోటితో చెప్తారో అది నమ్మకపోతే కనుక వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది, దుర్గతి అని చెప్పి ఈ కీర్తనలో ఉంది. సో క్రిస్మస్ అనేది అందరికీ సంబంధించింది, ఏదో ఒక గృహానికో క్రైస్తవులకో సంబంధించింది కాదు. మనందరికీ క్రిస్మస్సే. మనందరి కోసం దేవుడు మన కోసం వచ్చారు. మనందరి పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకుని శిలువ మీద మరణమై వెళ్ళిపోయారు. తిరిగి లేచారు. పరలోకంలో తండ్రి యొక్క కుడి స్థానంలో కూర్చొని ఉన్నారు. యేసయ్య ఈ పాటలో ఎంత గొప్ప సువార్తను పెట్టినందుకు నీకు అనేక వందనములు ప్రభువా. అందరికీ సువార్తను చెప్పడానికి, సాక్ష్యంను చెప్పడానికి మా నోటులను సిద్ధపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి, మాతో ఉండండి, మీరే కృప చూపించండి. మొదటిగా ప్రభువా మేము ఆత్మపూర్వకంగా జీవించగలుగుటకు, ప్రభువా నిన్ను ధ్యానించగలుగుటకు, స్తుతించగలుగుటకు, నీ దానాన్ని గుర్తించగలుగుటకు సహాయం చేయమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ మా యొక్క చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్ యూ అండి.